అత్తయ్య, ప్రజ్ఞ హోటల్కి చేరుకుని ఉంటుందా? అత్తయ్య, నేను ఫోన్ చేయనా? అలాగే చెయ్యి, లేదంటే నువ్వు దాని గురించి ఆలోచిస్తూ నువ్వు కూరలో పిండి కలిపినా కలిపేస్తావు. నువ్వుండు, నేను ఫోన్ చేసిస్తాను. ఇదిగో, నువ్వు నీ ప్రజ్ఞతో మాట్లాడు. ఇవ్వండి. అమ్మతో మాట్లాడడం కంటే నాన్నమ్మతో మాట్లాడడమే మంచిది. తను ఖచ్చితంగా అమ్మకి నచ్చ చెప్తుంది. ఆ నానమ్మ. హలో, నేను మాట్లాడుతున్నాను. జాగ్రత్తగా చేరుకున్నారా? అవునమ్మా, సిమ్లాకి చేరుకున్నాం. అక్కడ వాతావరణం ఎలా ఉంది? బాగా చల్లగా ఉందా? అవునమ్మా, చాలా చలిగా ఉంది. ఏమైంది? నువ్వేదో దిగులుగా మాట్లాడుతున్నట్టుంది. ఒంట్లో బానే ఉందా? అవునమ్మా, ఆరోగ్యం బానే ఉంది. అది ఇక్కడ బాగా చలిగా ఉంది కదా, అందుకని. నీకు తెలుసా అమ్మా, ఇక్కడ వీళ్ళందరూ అంటున్నారు బహుశా సాయంత్రం మంచు పడే అవకాశం ఉందట. అలాగా? మంచు కూడా పడుతోందా? నువ్వు స్వెటర్ ఇంకా షాల్ పక్కన పెట్టుకో. బయటికి మాత్రం నువ్వు అస్సలు వెళ్ళకు. ఏమంటావు నువ్వు? తను బయటికి వెళ్ళకపోతే ఇక ఎంజాయ్ ఎలా చేస్తుంది? నువ్వు ఫోన్ ఇలా ఇవ్వు, నేను మాట్లాడతాను. ఇలా ఇవ్వు. ఇదిగో, అత్తయ్యతో మాట్లాడవే. చెప్తాను. ఒక నిమిషం ఉండు. లైన్లో ఉండు. బయటికి వెళ్ళొద్దంటే గదిలో కూర్చొని ఏం చేస్తున్నావు? నువ్వే చెప్పు. హలో అమ్మా ప్రజ్ఞ, నువ్వు మీ అమ్మ చెప్పే మాటలేం పట్టించుకోవద్దు. మంచులో తిరగకపోతే ఇంకా సరదాగా ఉంటుంది. చెప్పు. అన్నట్టు అక్కడ ఫోటోలు దిగి వాటిని నాకు పంపించు. నానమ్మ, అదేమిటంటే ఇక్కడ ఫోన్లో కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. ఏం పర్వాలేదు, నువ్వు ఇక్కడికి వస్తావు కదా, అప్పుడు నాకు ఫోటోలన్నీ చూపించు. ఇలా చూడు, అభికి ఒకసారి ఫోన్ ఇవ్వు, నేను తనతో మాట్లాడాలి. చలి నుంచి తప్పించుకోవడానికి ఏమేం టిప్స్ అయితే ఉన్నాయో అవన్నీ చెప్పాలి కదా. నానమ్మ, అది ఆయన బాత్రూంలో ఉన్నారు. సరే, ఏం పర్వాలేదు, నేను నీకు చెప్తాను. తర్వాత నువ్వు అభికి చెప్పు. మంచులోకి వెళ్ళడానికి ముందు నాన్నమ్మ తాగే కాఫ్ సిరప్ 2-3 గుటకలు గబగబా తాగేయమని. చలి మొత్తం పారిపోతుంది. అలాగే నానమ్మ. నానమ్మ, నేను కూడా ఒకతో మాట్లాడాలి. ఇదిగో, నువ్వు నీ చెల్లెలతో మాట్లాడు. అక్క, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను అక్క. నువ్వెన్ని అబద్ధాలు చెప్తే నాకు అంత కష్టంగా ఉంటుంది. ఏం అబద్ధం చెప్తుంది ప్రజ్ఞ? అమ్మా చూడు, అక్క ఎన్ని అబద్ధాలు చెప్తుందో. గదిలోంచి బయటకు వెళ్ళనంటుంది మంచులోకి. అక్క, చిన్నప్పుడు నువ్వు నాతో చెప్పేదానివి కదా, నువ్వు నీ భర్తతో హనీమూన్ కి వెళ్ళినప్పుడు నువ్వు మంచుతో తన్ని కొడతావని. చూడక్క, మంచుతో కొట్టడం వల్ల ఎవరికి దెబ్బలు తగలవు. నీకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని వృధా చేసుకోవద్దు. నీకు వీలైతే గనక నా తరపు నుంచి కూడా బావుగానే మంచుతో కొట్టు. అక్క, నువ్వు అమ్మ గురించి కంగారు పడద్దు. అమ్మను విసిగించడానికి నేనున్నాను కదా. నువ్వు మాత్రం బావుగానే విసిగిస్తూ ఉండు, హాయిగా ఎంజాయ్ చేయి. అలాగే నువ్వు జాగ్రత్తగా ఉండు. I can't hear you. అలా ఉండాలి. ఈరోజు కాన్సర్ట్ కి ముందుగా మీ అందరితో కొన్ని పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవాలి. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను. అందుకని నేను మీ అందరికీ ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. నా పాటల్లో ఎప్పుడు ప్రేమ ఖచ్చితంగా దాగుంటుంది. ప్రేమలోని మాధుర్యం ఉంటుంది. నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను ప్రేమ ఎలా ఉంటుంది, ఎప్పుడు పుడుతుంది అనేది, ప్రేమలో ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది. కానీ ఈరోజు
ఈరోజు నేను మీ అందరికీ ఒక విషయం చెప్పబోతున్నాను. నేను ఎవరిని ప్రేమిస్తున్నాను అనేది. Yes, I am in love. I truly, madly, deeply I am in love. ప్లీజ్ కమ్ ఇన్. మ్యామ్, ఇది మీ బ్యాగ్. థ్యాంక్ యూ. మ్యామ్, మీ హస్బెండ్ అభి సార్ తన కన్సర్ట్లో మీ పేరు చెప్పబోతున్నారు. నేను మీకు వినిపిస్తానుండండి. తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, ఏ అభి అయితే కొన్ని లక్షల గుండె చప్పుల్లో ఉన్నాడో అలాంటి వాడి గుండెల్లో ఎవరున్నారు అనేది, ఎవరినైతే లక్షల మంది ప్రేమిస్తున్నారో అలాంటి వాడికి ప్రేమించడం ఎవరు నేర్పించారు అనేది. ఓహో, ఈ టీవీ ఎందుకు రావడం లేదు? ఇదిగో సరళ, ఈ టీవీ ఎందుకు రావడం లేదు? అదే మన అభి కాన్సర్ట్ మొదలవబోతుంది కదా. అత్తయ్య, కేబుల్ ఏదైనా ప్రాబ్లం వచ్చుంటుంది. కాసేపు ఇప్పుడు ఏం చెయ్యాలి? ఓహో, నువ్వు రేడియో తీసుకురా త్వరగా. ఫోన్ చేయండి ముందు. ఓహో, అక్కడ కాన్సర్ట్ మొదలవబోతుంటే భోజనం గురించి దిగులుగా ఉందా నీకు? త్వరగా తీసుకురా, త్వరగా ఆన్ చేయదాన్ని. కొంచెం సౌండ్ పెట్టు. ఇదిగో, అందరూ మాట్లాడకుండా వినండి. నేను అమ్మాయి పేరు చెప్పడం మాత్రమే కాదు, తనని మీకు పరిచయం చేస్తాను ఇదే స్టేజ్ మీద. ఆ అమ్మాయి ఎవరో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అత్తయ్య, ఈ అభి ఏ అమ్మాయి గురించి మాట్లాడుతున్నాడు? నాకైతే పాత షో వేస్తున్నారనిపిస్తుంది. నువ్వు పిచ్చిదానిలా మాట్లాడకు. ఇప్పుడు జరిగే కాన్సర్ట్ ఇది, నువ్వు వింటూ ఉండు. అభి ఇప్పుడు మన ప్రజ్ఞ పేరే చెప్పబోతున్నాడు. లేదు అత్తయ్య, ఇది కొత్తది ఎలా అవుతుంది చెప్పండి. అభి ఇంకా ప్రజ్ఞ సిమ్లా వెళ్లారు కదా హనీమూన్ కి. ఇంట్లో అందరూ అభి షోని చూస్తూ ఉంటారు. ఒకవేళ ఆయన తను పేరు చెప్పడం వాళ్ళు విన్నారంటే అప్పుడు I can't hear you. Louder. పరిచయం చేస్తాను, తప్పకుండా చూపిస్తాను. కానీ దానికంటే ముందు ఒక రొమాంటిక్ పాటను వినండి. And this song I dedicate to my love and everyone who is in love. అభి 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 ఓకే, రిలాక్స్ గైస్, రిలాక్స్. నాకు తెలుసు మీరందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు నేను ప్రేమించే ఆ అమ్మాయి ఎవరనేది, ఎవరి కోసం నేను ఈ పాటని డెడికేట్ చేశాను అనేది. ఆ అమ్మాయి ఎవరో కాదు, మై డార్లింగ్
తను 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 Meet my biggest and craziest fan, Tanu. ఈవిడ మొదటిసారి నా పాటను విన్నప్పుడు ఈవిడికి 47 ఏళ్ళు. ఇప్పుడు ఈవిడికి 52 ఏళ్ళు. ఈవిడ ప్రతిరోజు నా పాటల్ని కనీసం 100 సార్లైనా వింటూ ఉంటారు. And she has done something really crazy for me. అదేంటంటే ఈవిడ నా కోసం తన రక్తంతో ఉత్తరం రాశారు. దానికి బదులుగా నేను ఈవిడికి ర్యాంప్ మీద నడవడం నేర్పించాను, మేకప్ వేసుకోవడం నేర్పించాను. చెప్పాలంటే తనని నేనే మోడల్గా మార్చాను. సో హౌ అబౌట్ ది ర్యాంప్ వాక్? మ్యూజిక్. ఐ హోప్ ఇప్పుడు నీకు అర్థమయ్యే ఉంటుంది నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నాను. అత్తయ్య ఈరోజు అభి మాటలు విని నా ప్రాణం పోయినంత పని అయింది. సరళ, ఈ ప్రపంచంలో అందరూ నాన్నమ్మల్ని ప్రేమిస్తూ ఉంటాడు మన అభి. అలాగే నాన్నమ్మలందరూ మన అభినే ప్రేమిస్తూ ఉంటారు. ఐ లవ్ యూ బాబు. ఐ లవ్ యూ తను. లవ్ యూ టూ. సార్ 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 ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు మోడల్ తనని ప్రేమిస్తున్నారా? కానీ సార్ ఇప్పుడు మీకు పెళ్ళైపోయింది కదా, మరి మీరు ఇలా చేయడం కరెక్టే అంటారా? మీ భార్యకి దీని గురించి తెలుసా సార్? ఆవిడ ఏమనుకుంటున్నారు దీని గురించి? మీరేమనుకుంటున్నారు దీని గురించి? సార్ ప్లీజ్ టాపిక్ ని డైవర్ట్ చేయకండి. మీరు స్టేజ్ మీద చెప్పింది ఎంతవరకు నిజమో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. అంటే మీరు ఏమనుకుంటున్నారు? నేను నా ఫ్యాన్స్ అందరికీ అబద్ధం చెప్తాననే? అంటే మీరు మోడల్ తనకి మీ ప్రేమ కన్ఫ్యూజ్ చేసేసారా? Of course, I love her. మీరందరూ కలిసిరా ఆ మోడల్ తనుని? There she is. My number one fan, the love of my life, తను. నేను ఫైల్ మొత్తం చెక్ చేశాను. రేపు వచ్చి పాస్ చేయిస్తాను. రాజ్, నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదా? నేను ఎప్పుడు సంతోషంగానే ఉంటాను. ఈ రోజనే ఉంది. రాజ్, ఈ నాటకం ఏదైతే ఉందో దాన్ని నువ్వు నా ముందు వేయొద్దు. నీకు తెలుసా నీ కారణంగా మా నాన్నకి ఎంత నష్టం కలిగిందో? ఇప్పుడు నేనేం చేశాను? ఆ బిల్డర్ ఫైల్ పాస్ చేయకుండా తిప్పి పంపించావుగా. మా నాన్నేగా అతను పంపించింది. నీకు తెలుసా రాజ్, అతను నాన్నకి ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాడో? నాకు అస్సలు అర్థం కావడం లేదు. నువ్వు ఆ ఫైల్ ఎందుకు పాస్ చేయలేదు? అతని ఫైల్ కంప్లీట్ గా లేదు. అతను లోన్ తీసుకున్నాడు కానీ తిరిగి కట్టలేదు. అరే కానీ ఈ విషయం కోసమేగా అతను నీకు డబ్బులు ఇస్తానన్నాడు. దాంతో పాటు ఆ బిల్డింగ్ లో 3 ఫ్లాట్లు కూడా. కానీ నువ్వు ఫైల్ తిప్పి పంపించావు. నాకు మార్కెట్లో మంచి రెప్యుటేషన్ ఉంది. ఏదో కొంత డబ్బు కోసం దాన్ని నేను పాడు చేసుకోలేను. నా మనస్సాక్షి నేను తప్పు చేయడానికి అంగీకరించదు. నువ్వు ఇంకా నీ మనస్సాక్షి ఈ రెండు ఈ రోజు వరకు నీకేమీ చేయో చెప్పు రాజ్. గౌరవమైన జీవితాన్ని ఎంతో గౌరవంగా బ్రతుకుతున్నాను కదా నేను ఇన్నేళ్ల నుండి. నేను పేరుకి ఇంటి కోడల్ని. ఒక్కసారి నా బట్టలు చూడు. నువ్వు వేసుకోవడానికి మంచి బట్టలు లేవు, అలాగే నగలు కూడా లేవు. ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది నిన్ను లవ్ మ్యారేజ్ చేసుకుని నేను నా జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నానని. అయితే వదిలేయి. ఏంటి ఏమన్నావు నువ్వు? వైశాలి, మీరేం చేస్తున్నారు? ఎందుకు ఎప్పుడు చూసినా మీరు గొడవ పడుతుంటారు?
అయినా ఇన్నేళ్లు గడిచిపోయింది కదా మీ ఇద్దరికి పెళ్లి జరిగి. ప్రేమగా ఉండడం తెలీదా? ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా మీ ఇద్దరిని ఇలా చూస్తే? భగవంతుడి దయ వల్ల అభి ప్రజ్ఞలు సంతోషంగా ఉన్నారు. ఎంతో సంతోషంగా ఉంటుంది నాకు. ఎందుకంటే వాళ్ళు చాలా ప్రేమగా ఉంటున్నారు, ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది. వాళ్ళని చూసినా నేర్చుకోవచ్చు కదా. నానమ్మా, మీకు తెలియని విషయం గురించి మీరు మాట్లాడకపోతేనే మంచిది. అయినా మీకేం తెలుసు వాళ్ళ నిజ స్వరూపాల గురించి? వైశాలి, నోరు మూసుకుంటావా? ఎందుకు ఎందుకు నోరు మూసుకోవాలి? ఏం నిజం గురించి మాట్లాడుతున్నావు? అభి ఇంకా ప్రజ్ఞ హనీమూన్ల గురించిన నిజం. మీరేమనుకుంటున్నారు? వాళ్ళ హనీమూన్ కి సిమ్లా వెళ్లారానా? లేదు నానమ్మా, అభి ప్రజ్ఞ ఇక్కడే ఉన్నారు, హైదరాబాద్ లో. పైగా అభి తన కాన్సర్ట్ కోసం ఇక్కడే ఉండిపోయాడు నాన్నమ్మా. ఏంటి? మీకు నా మాటల మీద నమ్మకం లేదు కదా? మీరే స్వయంగా తెలుసుకోండి. ఇప్పుడే వెళ్ళి టీవీ ఆన్ చేయండి, న్యూస్ ఛానల్ చూడండి. అప్పుడు మీకు వాళ్ళ ప్రేమ కథ గురించి అసలు నిజమేంటో తెలిసిపోతుంది. నేను నా లైఫ్ లో మొదటిసారి ఇలాంటి హనీమూన్ చూస్తున్నాను. వాళ్ళ హనీమూన్ లో భార్య భర్తలిద్దరూ అసలు కలిసే లేరు. నితిన్ గారు, నేను మీకు ఒక లెటర్ని ఈమెయిల్ చేశాను కదా. నితిన్ గారు, నేను ఒక లెటర్ మీకు ఈమెయిల్ చేశాను కదా, దాన్ని మీరు ప్లీజ్ ప్రింట్అవుట్ మాత్రం తీయకండి. దానిలో కొన్ని చేంజెస్. హలో, ఏంటిది? మళ్ళీ హ్యాంగ్ అయిపోయిందా? అర్చన ఫోన్ ఉందిగా, దాని నుండి కాల్ చేస్తాను. ఆకాష్ నుంచి మెసేజ్. నన్ను హోటల్ రాయల్ ఇన్కి వచ్చి కలు. అర్చనా, అర్చనా! ఏమైంది బాబు? అమ్మా, అర్చనేది? తను ఇంతకు ముందే ఎక్కడికో వెళ్ళింది. ఏమైంది? ఏమైనా పనుందా? లేదమ్మా, ఏం లేదు. సరేలే. ఈ ఆకాష్ మళ్ళీ తనతో ఏదో డ్రామాలు ఆడుతున్నాడు. వీడిని నేను ఈసారి ఖచ్చితంగా వదిలిపెట్టను. అలాగే అర్చనని, తనని కూడా ఖచ్చితంగా అడిగి తీరుతాను అసలు ఏం కావాలి తనకని. ఇదేంటి? ఎక్కడికి వెళ్తున్నా? మాది ఒక ముఖ్యమైన పని గుర్తొచ్చింది, నేను ఇప్పుడే వస్తాను. అలాగే, త్వరగా వచ్చేయ్. హలో గాజియస్, మీట్ మై ఫ్యాన్ నంబర్ 1. సార్, మీరు మీ ఫ్యాన్ కి ప్రపోజ్ చేయాలని ఎందుకు డిసైడ్ అయ్యారు? గుడ్ క్వశ్చన్, కానీ ఈ ప్రశ్నకి జవాబు ఈవిడే ఇస్తారు. ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అభి. నేను కెంజాని నుండి కేవలం అభి షో చూడడానికి ఇక్కడికి వచ్చాను. అండ్ టుడే హీ రియల్లీ సర్ప్రైజ్డ్ మీ. నన్ను ప్రపోజ్ చేసి, he's so cute. I love you. I love you too. All right, thank you guys. Thank you. నువ్వు నాకు ప్రజ్ఞ గురించి చెప్పు. ఇంతకు తను ఎలా ఉంది అసలు? అక్క, అవును, నీకు తెలుసా, నేను ఇప్పుడే బావగారితో మాట్లాడాను. అక్క బావ కలిసి సిమ్లాలో చాలా ఎంజాయ్ చేస్తున్నారు. హనీమూన్ కి వెళ్లారు కదా. అలాగా, ఇదైతే చాలా మంచి విషయం కదా బుల్బుల్. నీకు తెలుసా, మా బావగారు అక్కని స్విట్జర్లాండ్ కి తీసుకెళ్దాం అనుకున్నారు, కానీ స్విట్జర్లాండ్ వచ్చే నెల వెళ్తారంట. ఇప్పుడు సిమ్లా వెళ్లారు. యూనో, మా అక్కని చాలా సంతోషంగా ఉంచుతున్నారు. ఎందుకు సంతోషంగా ఉండదు? రాక్ స్టార్ కదా అభి. ప్రజ్ఞ ఆయన భార్య కదా. చాలా ఎక్కువైంది. ఈ రోజుతో నేను ఈ ఆకాష్ కథ పూర్తిగా ముగించేస్తాను. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? బుల్బుల్ ప్రజ్ఞ సిమ్లాలో ఉందని చెప్పింది, కానీ తనేమో ఇక్కడుంది. ఆ రోజు రిసెప్షన్ రోజున కూడా తను వాళ్ళ ఇంట్లో ఉండకుండా మా వీధిలో ఒంటరిగా కనిపించింది. నేను ఇలా ఆలోచిస్తున్నానా, లేకపోతే ఏదైనా గందరగోళం ఉందా? ఏదేమైనా దాని గురించి నేను తెలుసుకుని తీరాలి.
హలో. హాయ్ ప్రజ్ఞ. సురేష్, నేను నీకు చెప్పాను కదా నాకు ఫోన్ చేయి. అవును, నేను నీకు ఫోన్ చేయకూడదని చెప్పావు. కానీ నాకు ఇప్పుడే తెలిసింది నువ్వు అభితో కలిసి హనీమూన్కి సిమ్లా వెళ్ళావని. అందుకే నేను ఎలా ఉంది ఏంటి అని అడుగుదామని చేశానంతే. ఎలా ఉంది సిమ్లా?